మమ్మీ ఈరోజు ఏం కర్రీ చేసినావు మమ్మీ టిఫిన్లో? నేను ఈరోజు దొండకాయ పచ్చిపులుసు చేసిన నాన్న టిఫిన్ బాక్స్లో. దొండ ఆకుకూర ఫ్రై చేయము. దొండకాయ వద్దా, ఆకుకూర ఫ్రైడ్ రైస్ చేసేయాలా? ఓకే డన్. సరే బాయ్. సో విన్నారు కదండి, మా బాబుకి మెంత ఆకుకూర ఫ్రై కావాలి, ఫ్రైడ్ రైస్. సో దానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా గీ వేసుకోవాలి. ముందుగా మనం అన్ని మసాలా దినుసులన్నీ రెడీగా పెట్టుకున్నాను. మెంత ఆకుకూర వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటి సాజీరా, లవంగం, ఇలాచి పెట్ట అవన్నీ పెట్టుకోవాలి. పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్ గరం మసాలా వేసేసుకుందాం. అందులో లైట్గా వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తినేది కదా. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోలేదు అసలుకి. కరివేపాకు వేసుకున్నాను. స్పైసీ తక్కువ ఉండాలి కదా పిల్లలకి, ఎక్కువ స్పైసీ లేకుండా మోడరేట్గా ఉంటుంది. సో పల్లీలు బాగా వేపుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర కాజు ఉంటే కాజు వేసుకుంటే కూడా బాగుంటుంది. నా దగ్గర కాజు లేదు, సో పల్లీలు వేసేసాను. అది బాగా వేగాక పసుపు వేసేసుకోవాలి. మంచి వేగినాక మళ్ళీ పల్లీలు అనేది మంచిగా ఏమంటారు, చాలా బాగుండాలి వేగి. నూనెలో దేవితే ఎలా ఉంటుందో అలా ఉండాలి పల్లీలు. సో ఆ తర్వాత మెంతాకు కడుక్కున్నది వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నది అది అందులో వేసేసుకోవాలి ప్యాన్లో. ఆ తర్వాత మనం ఇప్పుడు కాస్త దాంట్లో సాంబార్ మసాలా వేసాను, బాగుంటుంది. అది బాగా వేపాక సాంబార్ మసాలా పట్టించాలి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కారము, ఉప్పు వేసేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి. ఇంకొకటి మనకి ఎప్పుడన్నా తినబుద్ధి కాకపోయినా రైస్ తినాలనిపించలేకపోయినా ఇది ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ముందే వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది రెడీ చేసుకున్నాను. ఆ రైస్ ఇప్పుడు మనం ఆ ప్యాన్లో వేసుకొని కలుపుకోవడమే. లాస్ట్గా మనం కొత్తిమీర గార్నిషింగ్ వేసేసుకుంటే వేడి వేడిగా మెంతి రైస్ రెడీ అయిపోతుంది. ఇది మా లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ పూట టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను లంచ్ బాక్స్ పెట్టేసేయాలి. చూస్తారు కదా, మా బాబుకి ఇది చాలా ఇష్టము. అసలు పిల్లలు ఆకుకూర తినలేని. సో అండి, ఇలా చేస్తే పిల్లలు తింటారు మంచిగా. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇలా ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఇది బాగుంటుందని. ఇంకా మీరు ఫైనల్గా కొంచెం మీకు పులుపు తగలాలంటే నిమ్మకాయ పిండుకోండి. నా దగ్గర నిమ్మకాయ మా పిల్లలు వద్దన్నారు పిండుతా అంటే, సో అందుకనే మీరు నిమ్మకాయ స్క్వీజ్ చేసి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది. బాయ్, స్కూల్కి పంపించేసేయాలి.